ఇక బిగ్ బాస్ ఫేమ్ ఆసురెడ్డి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందామంటూ ధర్మేంద్రకు వాయిస్ రికార్డ్ మెసేజ్ చేసింది. తన తరపున వేణుస్వామి సీరియల్ నటి ప్రవీణ వస్తారని తెలిపింది. మే వరకు సమయం ఇస్తే ₹1.5 కోటి సెటిల్ చేస్తానంటూ వాయిస్ రికార్డ్ మెసేజ్ పంపింది. మే అనేది ఒక్కటే తనకు టార్గెట్గా కనిపిస్తోందని, మిగిలిన డబ్బులు తాను లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తానని ఆశురెడ్డి పంపిన ఆడియో మెసేజ్లో ఉంది. తన అక్కను తల్లిని ఈ వ్యవహారంలో లాగద్దని, అలా కాదు ఇద్దరమే మాట్లాడుకుందామంటే తన తరపున వేణుస్వామి సీరియల్ నటి ప్రవీణ వస్తారు, కూర్చొని సెటిల్ చేసుకుందామని తెలిపింది. లేదు కుదరదంటే వేధింపుల కేసు పెడతానని బెదిరింపులు జారీ చేసింది. వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెట్ కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెట్ కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది ఆశురెడ్డి ధర్మేంద్ర వ్యవహారంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తాజాగా ఆశురెడ్డి ధర్మేంద్రకు పంపించినటువంటి ఆడియో మెసేజ్ ఒకటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక మే వరకు తనకు సమయం కావాలంటూ కూడా ఆశురెడ్డి అందులో కోరినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు విజ్ఞప్తి చేస్తూనే సమయం కోరుతూనే వార్నింగ్ కూడా ఇస్తున్నట్టుగా ఆ ఆడియో మెసేజ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక ఆశురెడ్డి పంపినటువంటి ఆడియో మెసేజ్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఆశురెడ్డి ధర్మేంద్ర వ్యవహారంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తాజాగా ధర్మేంద్రకు ఆశురెడ్డి పంపినటువంటి ఆడియో మెసేజ్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. హైదరాబాద్ సిసిఎస్ లో ఆశురెడ్డిపై కేసు నమోదు తర్వాత తన హైకోర్టుని అప్రోచ్ అవ్వడము, ఈ రోజు తాజాగా
ఈ కేసు నమోదైన తర్వాత ధర్మేంద్రకు నేరుగా పంపినటువంటి ఒక ఆడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉంది. తను క్లియర్ గా నేను చెప్పినట్టు వినకపోతే తిరిగి నీ పైన వేధింపుల కేసు పెట్టాల్సి వస్తున్నట్టు కూడా బాధితుడిని బెదిరిస్తున్నటువంటి ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్ద మనుషుల మధ్య రాజీ కుదిరించుకున్నాము, మాట్లాడుకున్నాము. నా తరపున జ్యోతిష్యుడు వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణక్క తనతో పాటు వస్తుంది. నీ తరపున ఎవరిని తీసుకొచ్చుకున్నా సరే మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాట్లాడుకొని ఇష్యూని సాల్వ్ చేసుకుందాం అన్నట్టుగా కూడా ఈ ఆడియోలో ఆ విషయం అశ్వరెడ్డి నేరుగా బాధితుడుకు మాట్లాడినట్లు కనబడుతోంది. మే వరకు తనకు సమయం ఇస్తే 1.5 కోట్లు సెటిల్మెంట్ చేస్తానని, తనకు మే ఒక్కటే నా ముందు టార్గెట్ గా కనబడతా ఉంది, మిగిలిన డబ్బులన్నీ కూడా నేను లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ కూడా బాధితుడికి ఈ ఆడియో మెసేజ్ పంపింది అశ్వరెడ్డి. మా అక్కను మా తల్లిని ఈ వ్యవహారంలో లాగొద్దు, అలా కాకుండా ఇద్దరమే మాట్లాడుకున్నామంటే నా తరపున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ వస్తారు.